బీఆర్ఎస్ బీజేపీపై మండిపడ్డారు మంత్రి శ్రీధర్ బాబు. హైదరాబాద్లో ఐటీ కారిడార్ ఏర్పాటును అడ్డుకుంటున్నారని విమర్శించారు. గతంలో అజంజాహీ గ్రౌండ్స్లో పార్టీ సభ కోసం వందల ఏళ్ల నాటి చెట్లను తొలగించారని, అప్పుడు వాళ్లకు పక్షులు గుర్తుకు రాలేదా అని ప్రశ్నించారు. తాము యువతకు ఉపాధి కల్పించే ప్రయత్నం చేస్తున్నామని, రాష్ట్ర ప్రగతికి విపక్షాలు అడ్డుకోవద్దని కోరారు. ఈరోజు ఒక మన రాష్ట్ర కేంద్రమైన హైదరాబాద్ కి సంబంధించి ఒక ప్రధానమైన పరిశ్రమ కారిడార్ ఏర్పాటు చేయాలని ప్రయత్నం చేస్తా ఉంటే దాన్ని అడ్డుకోవాలి అని సోషల్ మీడియా ద్వారా చేస్తా ఉన్న ఒక దుర్మార్గమైన కార్యక్రమాన్ని దాన్ని అడ్డుకునే ప్రయత్నంలో అన్ని అంగుళాలలో ముందుకు తీసుకెళ్తాను వాయాన్ని గుర్తు చేస్తా ఉన్నాం. ఆ రోజు ఆదన్నాయి గ్రౌండ్స్ సంబంధించి 500-600 సంవత్సరాలకున్న మడి చెట్లను వేప చెట్లను నరికేసి ఆ పార్టీకి సంబంధించిన మీటింగ్ ఏర్పాటు చేస్తుంటే దానిపైన ఆధారపడి ఉన్న పక్షులు గుర్తు రాలేదా? రాష్ట్ర ప్రగతికి అడ్డురావద్దు. మీరు రాష్ట్రానికి సంబంధించిన యువతీ యువకులు 10 సంవత్సరాల కాలం పాటు ఇబ్బంది పడ్డ వారి భవిష్యత్తుకు సంబంధించిన అంశం విషయంలో పరిశ్రమలు తీసుకురావాలి, కంపెనీస్ తీసుకురావాలి. తద్వారా లక్షలాది మంది యువత తెలంగాణ అన్ని ప్రాంతాలకు సంబంధించి చదువుకున్న యువతి యువకులకు ఉపాధి ఇవ్వాలన్న ప్రయత్నం మా ప్రభుత్వం చేస్తుంటే దయచేసి అడ్డుకోవద్దని ఈ రోజు యువతి యువకుల సందర్భాన్ని పురస్కరించుకొని వారి తరఫున వారికి మేము మనవి చేస్తా ఉన్నాం.